మీడియా మిత్రులకు నమస్కారం. గత కొన్ని రోజులుగా దేశ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తున్న దాడుల్ని మీరందరూ కూడా కళ్ళతో చూసారు. ప్రధానంగా నిర్దిష్టమైన స్పష్టమైన ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల మీద, భారతీయ జనతా పార్టీ రాజకీయ విధానం మీద నేను స్పష్టంగా మాట్లాడడం జరిగింది, ప్రజలకు వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచన ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతము. ఈ మూల సిద్ధాంతాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఒక రాజకీయ కార్యాచరణను ఎన్నుకున్నారు. ఆ రాజకీయ కార్యాచరణ పేరే భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ సమయము, సందర్భము, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను, ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా. దీనికి సంబంధించి నేను ప్రస్తావించి, నేను వివరాలతో కూడుకున్న ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, బహిరంగంగా మాట్లాడడం కానీ జరిగింది. దీన్ని దేశ స్థాయిలో చర్చకు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యాచరణ, ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి, ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ 5-6 మందికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకుం జారీ చేసి, నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని, ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని, మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా, మీ పార్టీ విధానాన్ని వివరించకుండా, మీ పార్టీ యొక్క ఆలోచన, గతంలో మీ మంత్రులు, గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా, అంతకంటే ముందు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారి బడ్జెట్ సమావేశంలో ఉమ్మడి సభలను ఉద్దేశించి వారి ప్రసంగంలో మీరు పొందుపరిచిన సారాంశము, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషను, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగంను మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలను, సూచనలను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి, వారితో 10 మంది రాజ్యాంగ నిపుణులను అందులో చేర్చి 2002లో వారు ఇచ్చిన సూచనలు మీరు దాచిపెట్టుకొని ఈరోజు రహస్య ఎజెండాగా మార్చుకొని 2024 ఎన్నికల్లో మీ పార్టీకి 2/3 మెజారిటీ వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన, నేను ఇంత విస్పష్టంగా, నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద
ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ, ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను నా మీద ప్రయోగం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకొని తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు ఈ బాధ్యత, ఈ హోదా, ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు మాకు ఇస్తే వచ్చిన హోదా, ఈ హోదా ఖచ్చితంగా రిజర్వేషన్లను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ చేపడుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తప్పకుండా ఈ బాధ్యతను నేను ఉపయోగిస్తా. ఈరోజు మీడియా మిత్రులకు క్రొనలాజికల్గా కొన్ని విషయాలను మీ దృష్టికి ఈరోజు మీకు ఇస్తాం. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను. Whereas the national agenda for governance contains a pledge that a commission shall be appointed to review the Constitution of India in the light of more than 50 years of its working and make suitable recommendations for any possible changes, and this pledge was affirmed in the President's address followed by a motion of thanks from the both House of Parliament. స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను, ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషనే ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ కమిషన్ చైర్మన్గా వారితో పాటు 10 మంది సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు. వీరే కాదు, ప్రతిభా భారతి గారి తండ్రి వారు కూడా ఈ 10 మందిలో ఒకరు అని నేను భావిస్తున్నా. వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి. వాళ్ళు 2002లో స్పష్టమైన నివేదిక ఇచ్చిండ్రు ఆనాటి ప్రభుత్వానికి. 2000 సంవత్సరంలో కమిషన్ అపాయింట్ చేస్తే 2002లో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, ఏమేమి సవరించాలి, మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు. ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదంటే 2004లో ఈ దేశ ప్రజలు షైనింగ్ ఇండియా అని ఎన్డీఏ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు తిరస్కరించి యూపీఏ 1 శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రు. కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది. ఆ తర్వాత 1-2 ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళు రాసిన పుస్తకాలలో విషయాలను కూడా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆర్ఎస్ 2వ సర్సంఘచాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్, వారు గోల్వాల్కర్గా పెద్దలు చాలామందికి పరిచయం సమాజానికంతా. 1960లో రచించిన 2 పుస్తకాల్లో దళితులకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు అని రాశారు. అంటే దళితులకు సమానత్వం ఇస్తే హక్కు లేని దానికంటే హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు. దురదృష్టవశాత్తు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని కూడా ఆయన పుస్తకంలో స్పష్టంగా రాశారు. అంటే గోల్వాల్కర్ గారే 1960లో వారు రాసుకొని దురదృష్టవశాత్తు ఈ దేశంలో దళితులకు మిగతా వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడము ఇది దురదృష్టకరమని గోల్వాల్కర్ గారు వారు సొంతంగా రచించిన పుస్తకంలోనే ఉన్నది. మూడవది ఆర్ఎస్ సిద్ధాంతకర్త ఎన్జి వైద్య 2015 ఆగస్టు 30 నాడు ఇండియా టుడేకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈయన ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్. ఏమన్నాడంటే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నౌ. నో కాస్ట్ హ్యాస్ రిమైన్ బ్యాక్వర్డ్.
at the most continue reservation for SC, ST for only 10 years. After that, abolish completely. NG Vaidya, RSS ఫిలాసఫర్ చాలా స్పష్టంగా 2015 అంటే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తర్వాత ఎన్జీ వైద్య RSS ఐడియాలజీ RSS ఫిలాసఫర్ అసలు రిజర్వేషన్లను రద్దు చేయాలి, అసలు ఏ కాస్ట్లు కూడా వెనుకబడలేవు, కాస్ట్ పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలి, SC ST రిజర్వేషన్లు కూడా ఇంకొక 10 సంవత్సరాలు కొనసాగించి వాటిని కూడా రద్దు చేయమన్నారు. వారు ఎప్పుడు చెప్పిండ్రు? 2015లో చెప్పిండ్రు. ఇప్పుడు 2025 వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలనేది వాళ్ళ ఉద్దేశము. దీనికి సంబంధించి క్లియర్గా SC ST రిజర్వేషన్లు ఒక భాగం అయితే 1978లో ఆనాటి రాష్ట్రపతి బిపి మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేశారు. ఈ దేశంలో ఉన్న వేలాది బలహీన వర్గాల కులాలను అంచనా చేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ నుంచి రిపోర్ట్ తయారు చేసుకొని ఒక నివేదిక ఇవ్వండి వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో, వాళ్ళ ఆర్థికపరమైన అంశాల మీద. బిపి మండల్ ఇచ్చిన కమిషన్ నివేదికను 1990లో విపి సింగ్ మండల్ కమిషన్ పేరు మీద 52% బీసీ జనాభా ఉన్నది, వాళ్ళకి 27% రిజర్వేషన్లు రికమెండ్ చేస్తున్నామని వారు ఇచ్చిండ్రు. ఆ రికమెండేషన్ని విపి సింగ్ గారు అమలు చేసినప్పుడు దేశం మొత్తం మండల్ కమిషన్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి దేశం మొత్తాన్ని ఈ మండల్ కమిషన్ వర్సెస్ అంటే యాంటీ రిజర్వేషన్ మూమెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన RSSకు సంబంధించిన శ్రేణులు దేశం మొత్తంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మన ప్రాంతంలో 1990 తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఎంత ఉధృతంగా జరిగిందో, పిల్లలు కాల్చుకొని చచ్చిపోయినో మీరు అందరు చూసిండ్రు. అదే సమయంలో కోర్టుకు కూడా వెళ్ళింది. 9 మంది జడ్జిలు ఉండే ధర్మాసనం రిజర్వేషన్లు న్యాయసమ్మతమే, రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే, ఇంతకంటే పెంచాలనుకున్నప్పుడు బలహీన వర్గాల యొక్క జనాభా లెక్కించి జనాభాను ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు పెంచాలి అని అప్పర్ లిమిట్ 50%కు క్యాప్ పెట్టారు. అంటే అప్పటికి 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు, 22.5% వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇంకొక 27% బీసీలకు ఇస్తే 49.5% అయింది. 50% మించకుండా రిజర్వేషన్లను అమలు చేయండి. ఒకవేళ 50% అనే పరిమితిని తొలగించాలంటే ఈ దేశంలో బీసీల జనాభాను మొత్తం లెక్కించి ఆ జనాభాను మొత్తం గుర్తించిన తర్వాత మీరు 50% పరిధి దాటే నిబంధనను అప్పుడు మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుందని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న మూలవాసులైన దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, రాహుల్ గాంధీ గారిని పదే కలిసి మీరు రాజ్యాంగబద్ధంగా SC STలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, మాకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించి మా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాలి అని రాహుల్ గాంధీ గారికి వినతి పత్రాలు ఇవ్వడము, రాహుల్ గాంధీ గారు ఆ వాదనతో ఏకీభవించడం, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ విధానంలో ఎక్కడ అధికారంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో కానీ అదేవిధంగా కేంద్రంలో అధికారం వస్తే ఈ దేశంలో ఉండే బలహీన వర్గాల జనాభాను మొత్తం లెక్కించి 50% అనే నిబంధనను తొలగించి వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానాన్ని తీసుకున్నది. ఆ విధానంలో భాగంగానే మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని శాసనసభలో చర్చ చేసి బీసీ జనాభాను లెక్కించడానికి అపాయింట్ చేసుకుంటా గవర్నమెంట్ నిధులు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇది మా విధానం. ఎంబడే భారతీయ జనతా పార్టీ అప్రమత్తమై మేము తొలగించాలనుకుంటున్న రిజర్వేషన్లను ఇంకా పెంచి కొనసాగించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో అప్కీ బార్ 400 పార్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ 400 అనేది ఇక్కడ కీలకం. ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో కావాలి. అదేవిధంగా 50% పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి. అందుకే ఈరోజు 400 సీట్లు వస్తే 2/3 మెజార్టీతోని అక్కడ చట్టం చేసి
వివిధ రాష్ట్రాలలో 8 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వారిని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది. ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో 2/3 మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ను శివసేనని చీల్చి ఏక్నాథ్ షిండేలను ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో పార్టీలను చీల్చడం ఇట్లా 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, 1925లో మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరింది. ఒకటి, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2 రిజర్వేషన్లను తొలగించాలని. ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. మిగతా 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు. వాటన్నిటినీ మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు 17వ లోక్సభలో. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినరు. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు చేయలే. నా మీద ఫిర్యాదు చేసి నేమేచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి మేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు, దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని, ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే, మా మహిళా అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్లో. అంటే మేల్ ఆఫీసర్ అబ్యూజ్ చేసిండు మా అడ్వకేట్లను. అంటే ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు. వివిధ రాష్ట్రాలలో హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తారు. ఢిల్లీ పోలీసు మాత్రమే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు. ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ, కేంద్ర హోంశాఖ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉంటాయి ఈ 2 శాఖలు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అందుకోసమని కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం ఢిల్లీ పోలీసులు అమిత్ షా గారి నియంత్రణలో పనిచేసి అక్కడ హోంగార్డును ట్రాన్స్ఫర్ చేయాలన్నా అమిత్ షా గారే చేయాలి. ఇవాళ ఆ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొన్ని ఆధారాలను నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఎప్పుడైనా 2017లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది, అయితే రానున్న రోజుల్లో అది మారనుంది, మేము ఇక్కడ ఉన్నది అందుకోసమే వచ్చామంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. అంటే మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి, మేము ఇక్కడ ఉన్నదే రాజ్యాంగం మార్చుతాం, తొందరలోనే రాజ్యాంగం మారుస్తామని, రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చామని అనంత్ కుమార్ హెగ్డే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి 2017లో స్టేట్మెంట్ ఇచ్చిండు. వీరే కాదు, స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్సభ స్పీకర్ 2014 to 2019 వరకు ఉన్న లోక్సభ స్పీకర్, రిజర్వేషన్ల అభివృద్ధిని తీసుకొస్తాయా? స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ అప్పట్లో రిజర్వేషన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. అది 10 ఏళ్ల వరకు మాత్రమే ఉండాల్సి ఉన్నా ప్రభుత్వాలు 10 ఏళ్లకోసారి పెంచుకుంటూ వస్తున్నాయి. రిజర్వేషన్లు దేశాన్ని అసలు అభివృద్ధి పరుస్తాయా అని సుమిత్రా మహాజన్ అనుమానం వ్యక్తం చేశారు. అంటే లోక్సభ స్పీకర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న లోక్సభ స్పీకర్గా పనిచేసే సుమిత్రా మహాజన్ గారు
రిజర్వేషన్లను వ్యతిరేకించుకుంటూ రిజర్వేషన్ల గురించి మాట్లాడింది. వీరే కాదు, వైద్యన్ మళ్ళీ కూడా 2017లో కూడా ఆర్ఎస్ లీడర్ మన్మోహన్ వైద్య ఏమన్నాడు ఆయన? ద కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ మస్ట్ ఎండ్ ఎట్ సమ్ పాయింట్ అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. అంటే క్లియర్గా వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రణాళికబద్ధంగా ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని, దేశ ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని, ఎన్డీఏ ఉన్నప్పుడు సెకండ్ టైం ఎన్డీఏ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫిబ్రవరి 1, 2000 సంవత్సరంలోనే మొదలుపెట్టి ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నాము. అప్పుడు ప్రాతిపదిక ఏం చూపించారు? 50 సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకోవడం. 50 సంవత్సరాల తర్వాత ఈరోజు రాజ్యాంగంలో మార్పులు చేయాలనుకుంటున్నాం, దానికోసం వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసినామన్నారు. దాని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచన ఏంది? వాళ్ళు ఏ విధానం అసలు ఆ రోజు అపాయింట్ చేసిన కమిషన్ని తప్పుపడుతున్నారా? వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా తప్పుపడుతున్నారా? జస్టిస్ వెంకటాచలయ్య ఇచ్చిన నివేదికను మీరు ఏం చేసిండ్రు? దాని పట్ల మీ వైఖరి ఏంటి? అదేవిధంగా 2014 తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే స్పీకర్ గారు కూడా రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడినరు. దీని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, దేశ ప్రజలకు జేపీ నడ్డా గారు ఏం చెప్తారు? అందుకే ఈరోజు ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి మీరు భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడతాయి. మీరు రిజర్వేషన్లను రద్దు చేసుకోవాలి. రాజ్యాంగంలో సమూలమైన మార్పులు జరిగి ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయండి. మీరు భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఈ రిజర్వేషన్లు ఉండాలి. బలహీన వర్గాలకు 50% క్యాప్ తీసి అడిషనల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వాళ్ళు ఎన్డీఏ కూటమి. రాజ్యాంగాన్ని ఉంచి రాజ్యాంగంలో బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన నిర్ణయం తీసుకునేది ఇండియా కూటమి. రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది. ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూత చర్చలు జరగడం లేదు, జరగదు. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇర్రిలవెంట్. ద రిలవెన్స్ ఈజ్ దట్ కాన్స్టిట్యూషన్ని మార్చాలన్నా మార్చకూడదా? మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు నిర్ణయించుకోండి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీరు పెద్ద పెద్ద పదవులు చేసినారు, మీరు చాలా పెద్దవాళ్ళు, నేను కాదనను. నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా మీ ముందులో చాలా చిన్నవాడే ఉండొచ్చు. మీరు మీ పోలీసులతో బెదిరించాలనుకుంటున్నారు చూడండి, అదొక్కటి మాత్రం జరగదు. కావాలంటే ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఉంటాడు, ఫ్రీగానే ఉన్నాడు, ఎప్పుడైనా కావాలంటే మీరు పోయి ఆయన అడుగుండ్రు. ఇట్లా పోలీసు కేసులతోని, చెర్లపల్లి, చెంచల్గూడ జైళ్లతోని భయపట్టించుకొని రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, మేము చేసిన పోరాటం ఏందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే చీకట్లు ఎట్లాగో మీతోనే మాట్లాడుతుంటాడు కాబట్టి ఒకసారి ఆయనను అడగండి. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మీ సిద్ధాంతాన్ని చెప్పుకోండి. మేము చెప్తున్నాం మీ సిద్ధాంతము, మీ విధానాన్ని మేము చెప్తున్నాము, ఆధారాలు బయట పెట్టినాము. ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనే లేదు. ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం ఇట్లనే ఉంటుందని మోడీ గారు నిన్న చెప్పినట్టు. మరి మీ అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గెజిట్ నోటిఫికేషన్స్ను, జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వివరాలను ఈరోజు ప్రపంచాన్ని ముందు నేను చర్చకు పెడుతున్నా. దీని మీద పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళు కూడా చర్చకు తీసుకోవాలి. ఇది దేశం యొక్క ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదము. ఈ ప్రమాదం నుంచి బయటపడేసే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ కూడా ఉన్నది. ఇది నా ఒక్కడి కోసమో
నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలో ఉన్న 144 కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పడుతున్న తాపత్రయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయం మీద చర్చ చేయాలన్నా చేయకూడదా మీరు నిర్ణయించుకోండి. ఈ దేశంలో మతపరమైన రిజర్వేషనే లేదు. మీ అపోహ. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ బీసీ ఈ గ్రూప్ కింద ఇచ్చిండ్రు. మీ అపోహలతోని దేశాన్ని ప్రమాదం వైపు నెట్టకండి. ఏబిసిడిఈ డి వరకు ఈ వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ ఈ గ్రూప్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల కంటే చాలా ముందే దూదేకులకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకవేళ కావాలంటే మీరు ఎవరికైనా అవగాహన లేకపోతే దానికి అవగాహన ఉన్న రాజ్యాంగం పట్ల కొంత అవగాహన ఉన్న న్యాయ నిపుణులతో మీరు సంప్రదించండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎమోషన్స్తోని ఆడుకోవాలని చూస్తున్నారు. ఇంత మాట్లాడే వీళ్ళు గోవధకు వ్యతిరేకమైన వాళ్ళు. లూలు బ్రదర్స్ అని కేరళ ముస్లిం ఇన్వెస్టర్, ఆయనకు గుజరాత్లో అండ్ ఉత్తరప్రదేశ్లో ఆయన స్లాటర్ హౌస్లు ఉన్నాయి. వీళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రు. సో వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఇలాంటి పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు క్లియర్గా గోల్వార్కర్ గారు రాసిన పుస్తకం లైబ్రరీలు ఉంది కదా ఆర్ఎస్ఎస్కు, అది తప్పిదమంటారా మోహన్ భగవత్ గారు? వైద్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అంటారా? ఒకవేళ తప్పైతే చర్యలు తీసుకోమని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు, క్యాబినెట్ మినిస్టర్ గారు చాలామంది, నేను ఒక ఇద్దరిద్దరు కోట్ చేసిన జస్ట్ ఎందుకంటే మీకు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినరని. సో వాటిని కప్పిపుచ్చుకొని మీరు ఆనాడు వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుని ఉంటే ఇట్లాంటి చర్చకే తావు లేకపోవు. మీరు నేను భయపడట్లేదు, సమాజాన్ని వాళ్ళు భయపెడుతున్నారు. 400 సీట్లు ఎప్పుడైతే అడుగుతుండ్రో నేను అందుకే చెప్పిన, రాజ్యాంగం యొక్క పరిమితులు చెప్పిన 2/3 మెజారిటీ ఉంటే తప్ప ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్ చేయలేరు. 50% పైగా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తేనే రాజ్యాంగం ఇదవుతుంది. అందుకే వాళ్ళు 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్షాలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారు. ఇప్పుడు 400 సీట్లు గెలవాలని అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారికి 182 సీట్లు మాత్రమే ఉండే. ఏ రోజు కూడా వాళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు. ఇతర కూటముల మీద ఆధారపడి దేశంలో 2-3 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఆ రోజు వీళ్ళు అనుకున్న ఆ ఆలోచనను అమలు చేయడానికి రాజ్యాంగమైన పరిమితులు అడ్డుపడ్డాయి. ఈరోజు అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇంకెట్లయినా చేయాల్సిందే, ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే. అందుకే 400 సీట్లు కావాలని అన్ని అరాచకాలు అభ్యర్థులను భయపెట్టించి ఉపసంహరించ చేసుకొని ఏకగ్రీవం ఎన్నికలు చేసుకుంటారు. ఈ కాలంలో ఈ దేశంలో వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవం అవడం అంత ఆషామాషి కాదు. ఇద్దరిద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు అవుతున్నారు అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో మీరు ఆలోచన చేయండి. मैं साफ साफ ये कहना चाहता हूँ, इस देश का प्रधानमंत्री गृह मंत्री बहुत बड़ा जिम्मेदारी आदमी है, देश को चलाने वाले नेता लोग हैं. क्योंकि 13 साल मुख्यमंत्री था नरेंद्र मोदी जी और 10 साल प्रधानमंत्री, गृह मंत्री भी बहुत सारे सालों से राजनीति में हैं. तो ये लोग ऐसा आदत हो गए कि हर किसी को हम डरा सकते, धमका सकते, हम चुनाव जीतने के लिए हम सब कुछ कर सकते. मैं ये बात साफ कहना चाहता हूँ, उन लोग ये सोच रहे कि ये बच्चा परसों मुख्यमंत्री बने, चाहे तो दिल्ली पुलिस को भेज दे, तो डर कर ये कुछ मामला नहीं उठाने वाले, आरक्षण के बारे में ये नहीं बोलना है. ये आरक्षण हम दिए, ये संविधान हम दिए, ये संविधान बचाने का, आरक्षण को आगे ले जाने का जिम्मेदारी हमारे ऊपर है. तो जिम्मेदारी से ज़्यादा कोई जिम्मेदारी मेरे लिए नहीं है. मैं किसी के लिए, कि आपको तो पता है हम किसी को डरते या नहीं डरते, पुलिस या जेल से हम डराए
नहीं तो वो सोचदार को हराए नहीं हराए आपको पता है। तो इसीलिए मैं बात साफ कहना चाहता हूं, भाई आप बड़े जिम्मेदारी में बैठा हुआ है तो बड़े जिम्मेदारी से जवाब दो। किसी को डरा के धमकाने से कोई कुछ फायदा नहीं है। ये सब सारे एविडेंसेस बाहर नहीं बोलना, इतना ही है उन लोगों का मकसद। और क्या, अभी उन लोगों को दिक्कत यह आ गई कि पूरा देश सोच रहे, दलित, आदिवासी, ओबीसी सब लोग आज सोचने में लग गए, अरे भाई आगे अगर भारतीय जनता पार्टी को हम वोट दिए तो SC ST रिजर्वेशन एंड OBC रिजर्वेशन निकालने वाले, संविधान को बदलने वाले, तो ये नुकसान सीधा सीधा उनके घर को पहुंच रहा है। अभी चुनाव में वेलफेयर एंड डेवलपमेंट के बारे में कोई चर्चा नहीं है। ఇప్పుడు పాపం కిషన్ రెడ్డి ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో తెలియక బాధపడుతున్నాడు. నేను ఆ రోజే చెప్పిన, ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట సూరత్కు వచ్చింది, సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నది. ఈరోజు అదాని ప్రధాని ఇద్దరు సూరత్ నుంచే బయలుదేరిండ్రు ఈ దేశాన్ని తమ కబంధ హస్తాలలో పెట్టుకొని పాలించాలని. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కోసమే ఈ రిజర్వేషన్ అబాలిష్ చేయాలనుకుంటున్నారు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఈ 10 సంవత్సరాలు భర్తీ చేయలేదు. ఒకవేళ ఈ 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసినుంటే ఇందులో 15 లక్షలు స్ట్రైట్గా జనరల్ మెరిట్ వచ్చే వాళ్ళని వదిలేస్తే 15 లక్షలు SC ST OBC వెల్ ఎడ్యుకేటెడ్కి ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. అంటే తద్వారా మీరు ఆ రిజర్వేషన్లను అట్లా అన్యాయం చేసిండ్రు. రెండవది, BSNL, LIC, రైల్వేస్, ఎయిర్పోర్ట్ అన్ని నేషనల్ కంపెనీస్ నవరత్నాస్ అమ్మడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదు, అవన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి ఈరోజు. సో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి 60 లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆస్తులను సృష్టించి అందులో రిజర్వేషన్లు అమలు చేసి ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇవాళ వాటన్నిటిని అమ్మడం ద్వారా ఈ దేశంలో ఉండే SC ST OBCలకే ఎక్కువ నష్టము. అవన్నీ కార్పొరేట్ కంపెనీల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఒక సంస్థ పోయిందంటే ఫస్ట్ రిజర్వేషన్లను తీసేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకి ఏముంటుంది, ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా, బుర్రునే మాట్లాడుతుర్రా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా, నేను మాట్లాడిన వీడియోలో మీరు లైవ్ వేసుకుంటున్నారు, వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లో భారతీయ జనతా పార్టీ RS రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? అందుకనే మేము వచ్చినాం కాబట్టి అది అమలు జరగలేదు, ఆపిపెట్టినాము. మేము వచ్చినాం కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు. 2004లో నిజంగానే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినుంటే ఇవన్నీ వ్యవహారాలు చేసేటోళ్ళు. ఈయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చేసిండు. ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఏ రోజు కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు. కూటమిల కుంపటిలో వాళ్ళకి చేయడానికి అవకాశం రాలే. ఈరోజు 400 సీట్లు వస్తే చేసేద్దామని 8 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. సో ఈరోజు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఇది ఒక్కటే ఎజెండా. అది మీరు చెప్పాలి, నాకైతే తెలుస్తుంది. ప్రజలకు నష్టం అవుతుంది, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు 100% నష్టం అవుతుంది. పంపిరు వచ్చారు, ఇక్కడనే ఉన్నారు. ఎట్లుంటుందా ఎదుర్కొంటా. నేను అదే చెప్పిన, ఒక ఆయనకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు గట్లనే చూసిండు కదా, ఆయన అడుగురు అని చెప్తాను. ఆయన కన్సల్టెంట్గా పెట్టుకోండి అని సజెషన్ చేస్తున్న వాళ్ళకు.
ఇట్లనే బెదిరిస్తే ఏమైతే చివరికి ప్రజలు ఏం తీర్పిస్తారు? తెలంగాణ ప్రజలు ఇది నా మీద దాడి కాదు, తెలంగాణ ప్రజల మీద దాడి, దళితులు గిరిజనుల మీద దాడి. నేనేం నా సొంత ఎజెండా లేదు, నా సొంత మేనిఫెస్టో లేదు. నేను దళితుల గిరిజనులకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, పెంచాలి అంటున్నా. అట్లా మాట్లాడితే నిన్ను లోపలేస్తామని మోడీ అమిత్ షా గారు అంటున్నారు. మీరు ఎటువైపు నిలబడతారో మీరు ఆలోచన చేసుకొని నిలబడి ఉండ్రి. वो झूठ बोलने में यूनिवर्सिटी लगा है। वो यूनिवर्सिटी में जो जो विद्यार्थी पास होकर डॉक्टरेट लेकर निकलते उसमें वाइस चांसलर है नरेंद्र मोदी जी, रजिस्ट्रार है अमित शाह भाई, और बाकी के लोग लेक्चरर्स है, कुछ स्टूडेंट्स है। ये व्हाट्सएप यूनिवर्सिटी देखना बंद कर दो, क्योंकि अपने सामने नरेंद्र मोदी जी सीधा सीधा कह दिया कि, और अमित भाई ने चेवल्ला में कह दिया है कि मुस्लिम रिजर्वेशन हम हटा देंगे, कर्नाटक में बोल दिए। आप बोल रहे चंद्रबाबू नायडू जी हम लागू करने वाले 4% मुस्लिम रिजर्वेशन। अब इसमें दो अंतर, आंध्र प्रदेश के भारतीय जनता पार्टी नेता लोग बोल रहे हैं, इसके जवाब वो लोग देना है। वो लोग साफ कह रहे, साफ हमला कर रहे संविधान के ऊपर। संविधान को बचाने का जिम्मेदार हम लिए, रिजर्वेशन बचाने का जिम्मेदार हम लिए। तो मैं इतना आधार दिया हुआ हूं, अभी इसके जवाब दो बोलो। आज मैं नरेंद्र मोदी जी अमित भाई से मैं एक ही सवाल कहना चाहता हूं, बार बार आप तेलंगाना आ रहे, जस्टिस वेंकटाचलय कमीशन के ऊपर आपका सोच क्या है? वाजपेयी जी जो 2000 फरवरी 22 years कॉन्स्टिट्यूटेड जस्टिस वेंकटाचलय कमीशन, इसके बारे में आप क्या कहना चाह रहा है? तो 100 बकना एक लिखना बोल के बड़े लोग बोले, बांटने का अलग है, लिखने का अलग है। लिखने का आधार मैं आपको दे रहा हूं, ये जो लिखे सो ये जो लिख कर दिए, इसके बारे में अभी भारतीय जनता पार्टी जवाब देना इस देश को, इस जनता को। संजय जी इतना झूठ है, 10 साल पहले हम लोग रिजर्वेशन दिया हुआ है, किसी का काट के किसी को दिया हम लोग? आज भी हम क्या कह रहे, हम पूरा ओबीसी के जनता जितना भागीदार उतना ही हिस्सादार, हम लोग साफ कह चुके, हम ओबीसी सेंसस करने के बाद हम रिजर्वेशन और बढ़ाएंगे। हम साफ कह रहे, हमारे एजेंडा में लगा है। मोदी जी जो झूठ बात कहने के लिए कोशिश करे, कहां से आया वो सोच? अगर 10 साल आप थे, अगर हम लोग कुछ गलत किए तो लोकसभा में क्यों नहीं उठाए मुद्दा को? अभी आके यहां पर भाषण क्यों दे रहे? भाई आप ही मुख्य प्रधानमंत्री है, गृह मंत्री अमित भाई है, तो सब मिलकर आप आपके कैबिनेट में लगा के हम क्या गलती किए पूरा निकाल दो। तो गलत झूठे बात, ये व्हाट्सएप यूनिवर्सिटी में आदत हो गए कांग्रेस के खिलाफ बोलने का। तो ऐसे बातों से कुछ फायदा नहीं है, लोग इन लोगों को मानने वाले नहीं है। వాళ్ళు ఏ ఎలక్షన్కు ఆ ఎలక్షన్కు ఏ ఆలోచన కావాలనో ఆలోచన చేస్తారు. అప్పటికాటికి తాత్కాలికమైన లబ్ధి కోసం రాజకీయ ఫిరాయింపులు తప్పని ఒకరోజు మాట్లాడినరు. ఈ రోజు ఫిరాయింపులు లేకుండా ఏ రోజైనా వాళ్ళ డే తెల్లారుతుందా?
ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళు ఏం అడుగుతున్నారని కాదు, రిజర్వేషన్ ఎందుకు రద్దు చేయాలంటారో దానికి సమాధానం చెప్పమంటున్నారు. వాళ్ళ అధికారంలో వాళ్ళు మమ్మల్ని అడిగేది ఏంది? వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంది. అడిగే బాధ్యత ప్రతిపక్షాంది, చెప్పే బాధ్యత పాలకపక్షాంది. వాళ్ళు చేస్తున్న తప్పులు మేము లేవనెత్తున్నాం, దాని మీద జవాబు చెప్పమని ఉంది. అవును, ఆమె స్పీకర్ గుండి చేసింది అంటున్నా. ఇప్పుడు నిర్ణయం చేయాల్సింది నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రధానమంత్రికి దేశానికి దిగిపోయిందా? దిగిపోతే మేము జవాబు చెప్తాం. ఆయన దిగిపోమని ఉంటే మేము వచ్చి కూర్చున్నాక నువ్వు చెప్పే అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తాం. తప్పు అని నేను చెప్తున్నా. వారు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారము. ఎవరిది తగ్గించి ఇవ్వలేదు, వాళ్ళకి అదనంగా ఇచ్చిండ్రు. వాళ్ళని కూడా బీసీ ఈ గ్రూప్లో చేర్చిండ్రు. అది మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్ కాదు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అట్లున్నది. వాళ్ళు దాన్ని వాళ్ళకి కావలసినట్టు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారు. జనాభాను లెక్కగట్టి జనాభా ప్రాతిపదికన మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్తున్నాము. మేము అందుకే బీసీ జనాభాను లెక్కించమని ఆదేశాలు ఇచ్చినాము. బీహార్లో మేము లెక్క పెట్టినాము, రాజస్థాన్లో మేము లెక్క పెట్టినాము, తెలంగాణలో మేము ఆదేశాలు ఇచ్చినాము. ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మా ఉన్నాయో అన్ని దగ్గరలో మేము ఆదేశాలు ఇస్తున్నాము. కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు పెంచేది కూడా మేము అమలు చేస్తాము. ఇప్పుడు ఎవరిని వాళ్ళని గుర్తించడానికి చేస్తున్న ప్రయత్నము, కులాల మధ్యలో చిచ్చు అనుకుంటే నరేంద్ర మోడీ గారు నేను బీసీ లీడర్ని అని చెప్తున్నాడు. ఆయన ఆర్టిఫిషియల్ బీసీ, కన్వర్టెడ్ బీసీ, మీకు తెలుసు కదా. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి బీసీలో కలిపిండు. నరేంద్ర మోడీ గారు కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయనకు బీసీల పట్ల ప్రేమ లేదు. ఈ కన్వర్షన్స్తో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయనకు అవసరమైనప్పుడు ఆ కార్డు తీస్తాడు. मैं सबसे बड़ा बीसी नेता हूं, मैं बीसी है ना, इसीलिए कांग्रेस पार्टी मेरे को సతారే, ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ ఆయన ఇస్తుంటాడు. ఆయన మీరు ఇన్ని అడుగుతారు, నేను ఒకటే ప్రశ్న లాస్ట్కి చెప్పి, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 2019 ఎలక్షన్ల ముందర మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి నన్ను హత్య చేయడానికి కుట్ర చేసి నన్ను స్టేట్మెంట్ ఇచ్చిండా? 5 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారి మీద పాకిస్తాన్తో కలిసి నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి కుట్ర చేసిండు, సుపారీ ఇచ్చిండని ఆరోపణ చేసిండు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఈ భూ ప్రపంచం మీద ఏమన్నా ఉంటుందా? అయినా మీరు ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పేటివన్నీ మొత్తం ఏమంటారు, ఇంకా అంతకంటే సత్యహరిచంద్రుడే లేడన్నట్టుగా మీరు మాట్లాడడము, దీన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.